Good morning children. Welcome back to maths class. Okay, today we are going to maths lab activity. Okay, page number 8. Okay, look at here in page number 8. First one. Okay, now here draw a circle on the floor. Ask the students to come forward and stand inside the circle. After the students stand inside the circle, ask him or her to move outside the circle. The activity can be performed many times, increasing the speed of the activity gradually to make it more interesting. Okay, now this one inside and outside. Okay, this one inside, outside. Inside, outside. Okay, look at here. Now this one circle. Okay, this is circle. Okay, in this circle here, okay, in this circle inside book have, in outside here, outside bag is there, means here this one inside, this one is the inside. Okay, this one outside. Okay, the book have inside, means inside ante lopala, outside ante baita. Okay, see here this one is the book have inside. Okay, this book have inside, inside ante lopala, outside ante baita. Okay, first one here also same, but this one is the classroom activity. అంటే ఇక్కడ పిల్లలు ఉంటే మనము పిల్లల్ని ఒక రౌండ్ గీసేసి ఆ రౌండ్లో ఒక అబ్బాయి ఉంటేనేమో దాన్ని ఇన్సైడ్ అంటాడు, అదే బాయ్ మళ్ళీ బయటకు వస్తేనేమో అవుట్ సైడ్ అంటారు. ఓకే, మీన్స్ దిస్ వన్ హియర్ ఐఎమ్ డ్రాయింగ్ హియర్ వన్ సర్కిల్, ఇన్ సర్కిల్ ఇన్సైడ్ బుక్ అండ్ అవుట్ సైడ్ బ్యాగ్. ఇన్సైడ్ అంటేనేమో లోపల, అవుట్ సైడ్ అంటేనేమో బయట. ఓకే, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఇన్సైడ్ మీన్స్ లోపల, అవుట్ సైడ్ అంటే బయట. హియర్ ఆల్సో సేమ్, మీరు ఇంటికాడ ప్లే చేసుకోవచ్చు. ఒక చిన్నగా సర్కిల్ డ్రా చేసి ఆ సర్కిల్లో ఇన్సైడ్ అని చెప్పినప్పుడేమో లోపల ఉండాలి, అవుట్ సైడ్ అని చెప్పినప్పుడేమో బయటికి వెళ్ళాలి. ఓకే, దిస్ వన్ క్లాస్ రూమ్ యాక్టివిటీ. ఇన్సైడ్ అంటేనేమో లోపల, అవుట్ సైడ్ అంటేనేమో బయట. ఓకే, లుక్ ఎట్ హియర్. నెక్స్ట్ సెకండ్ వన్. Ask the students the name of the students sitting in front of and behind them in the classroom. Point at the any two students. Ask them the name of the students sitting between them. Now this one is the before, after and between. Okay, before, after and between. Okay, before antanemo mundu, before, after and between. ఓకే, బిఫోర్ అంటేనేమో ముందు, ఆఫ్టర్ అంటేనేమో తర్వాత, బిట్వీన్ అంటే మధ్యలో. ఓకే, హియర్ ఆల్సో సేమ్. 3 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 3 స్టూడెంట్స్లో మధ్యలో ఎవరు ఉంటేనేమో మధ్యలో ఉన్నవాడినేమో బిట్వీన్ అంటారు. ఓకే, మధ్యలో ఉన్నవాడికి ముందు ఉంటేనేమో బిఫోర్ అంటారు, మధ్యలో ఉన్నవాడికి తర్వాత ఉంటేనేమో ఆఫ్టర్ అంటారు. ఓకే, దిస్ వన్ ఆల్సో క్లాస్ రూమ్ యాక్టివిటీ. బట్ నౌ ఐఎమ్ డ్రా హియర్. లుక్ ఎట్ హియర్. నౌ హియర్ okay, this is bag and here book and here pen. Okay, see here. Now before అంటేనేమో ముందు, బిఫోర్ అంటే ముందు. నెక్స్ట్ ఆఫ్టర్ అంటే తర్వాత, బిట్వీన్ అంటే మధ్యలో. లుక్ ఎట్ హియర్. నౌ దిస్ బుక్, బిఫోర్ అంటే ముందు.
ఓకే, బిఫోర్ అంటే ముందు, బిట్వీన్ మీన్స్ మధ్యలో, ఆఫ్టర్ అంటే తర్వాత. లుక్ ఎట్ హియర్ ద బుక్. నౌ హియర్ దిస్ బుక్ బిఫోర్, బిఫోర్ అంటే ముందు, ఓకే, బిట్వీన్ మధ్యలో, ఆఫ్టర్ తర్వాత. లుక్ ఎట్ హియర్ ద బుక్ ఈజ్ బిఫోర్ ద బ్యాగ్. ఓకే, ద బుక్ ఈజ్ బిఫోర్ ద బ్యాగ్. ఓకే, నెక్స్ట్ ద పెన్ ఈజ్ ఆఫ్టర్ ద బ్యాగ్. ద పెన్ ఈజ్ ఆఫ్టర్ ద బ్యాగ్. పెన్ను ఎక్కడుంది? ఆఫ్టర్. బ్యాగ్ తర్వాత ఉంది వాటికి ఆఫ్టర్ అంటారు. బ్యాగ్కి ముందు ఉంది వాటికి బిఫోర్ అంటారు. మీన్స్ దిస్ వన్ ఈజ్ బిఫోర్ అండ్ దిస్ వన్ బిట్వీన్. ఓకే, దట్ వన్ ఈజ్ బిట్వీన్. నెక్స్ట్ దిస్ వన్ ఆఫ్టర్. ఓకే, బిఫోర్ అంటేనేమో ముందు, బిట్వీన్ అంటే మధ్యలో, ఆఫ్టర్ అంటే తరువాత. సీ హియర్ ద బుక్ ఈజ్ బిఫోర్ ద బ్యాగ్. ద బుక్ ఈజ్ బిఫోర్ ద బ్యాగ్. ద పెన్ ఈజ్ ఆఫ్టర్ ద బ్యాగ్. ద బ్యాగ్ ఈజ్ బిట్వీన్ బుక్ అండ్ పెన్. నౌ దిస్ వన్ ఇస్ ద బిట్వీన్. ఓకే, దిస్ వన్ ఇస్ ద బిట్వీన్. బిట్వీన్ అంటే మధ్యలో, బిట్వీన్ మీన్స్ మధ్యలో. సీ హియర్ బుక్కి పెన్కి మధ్యలో బ్యాగ్ ఉంది. ఓకే, బుక్ అండ్ పెన్ బిట్వీన్ బ్యాగ్ హ్యావ్. సీ హియర్ బ్యాగ్కి ముందు, బ్యాగ్ ముందేముంది? బుక్ ఉంది. మీన్స్ దిస్ వన్ ఇస్ ద బిఫోర్. బిఫోర్ అంటేనేమో ముందు, బ్యాగ్కి ముందు ఉంటేనేమో బిఫోర్ అంటారు, తర్వాత ఉంటేనేమో ఆఫ్టర్ అంటారు. సీ హియర్ ద బుక్ ఈజ్ బిఫోర్ ద బ్యాగ్. ద పెన్ ఈజ్ ఆఫ్టర్ ద బ్యాగ్. ద బ్యాగ్ ఈజ్ బిట్వీన్ book and pen. Okay, now this concept to understand what is the before, between, after. Before అంటేనేమో ముందు, between అంటే మధ్యలో, after అంటే తరువాత. Okay, same here also. Okay, next same here. Here flower is there. Here tree and here house. Okay, tell me students, which one between? Yeah, tree between. Next here this flower before and this one after. The flower is before the tree. Okay, this one is the before. Okay, the flower is before the tree. Next here the house is after the tree. The house is after the tree. Tree ante after ante tarvata. Next the tree is between flower and house. Flower ki house ki madhyalo tree undanamata. Okay, this concept what? Before, after, between. Before means mundu, after ante tarvata, between ante madhyalo. The flower is before the tree. The flower is before the tree. The house is after the tree. Now here the tree is before, between, flower and house. Okay, now this one before, after, between. Next see here. Next compare the quantities, size, length, height, thickness and weight of different objects. The strength their understanding of these quantities. For example, children understanding the concept of heavy and light. Heavy అంటేనేమో weight ఎక్కువగా ఉంటేనేమో heavy అంటారు, weight తక్కువగా ఉంటేనేమో light అంటారు. Okay, in the classroom such as books, pencil, eraser, water bottle, chairs, tables, duster and ask them the compare the weights. Okay, now this one is the weight. Okay, first one see here. First one heavy and light. ఓకే, హెవీ అంటేనేమో వెయిట్ ఎక్కువగా ఉంటేనేమో హెవీ అంటారు, వెయిట్ తక్కువగా ఉంటేనేమో లైట్ అంటారు. ఓకే, సీ హియర్. నౌ హియర్ two things are there.
Two things lo, one is the ball, another one is scale. Okay, see here. In these two pictures, which one is the heavier? Yeah, tell me which one is the heavier? Ball is heavier. Now this one is the light, means scale lightweight. Okay, now this ball heavy weight and scale lightweight. Okay, next one. Big and small. Big అంటేనేమో పెద్దదిగా ఉంటేనేమో big అంటారు, చిన్నదిగా ఉంటేనేమో small అంటారు. Okay, the second one, big and small. Okay, big and small. Look at here. Okay, these are fruits. This one is the watermelon, another one is mango. Look at here. In watermelon, big. Okay, watermelon here big and mango small, means this one is big. Big ante pedda, small ante chinna. Okay, this watermelon big. Okay, this one mango small. Next, go to next one. See here. Big and small. Big and small. Here also same. Big and small. Heavy and light. Heavy అంటేనేమో weight ఎక్కువగా ఉంటేనేమో heavy అంటారు. Weight తక్కువగా ఉంటేనేమో light అంటారు. Next, see here first one. Inside and outside. Inside అంటేనేమో లోపల. Outside అంటేనేమో బయట. Okay, inside means lopala, outside means baita. Next one, before, after, between. Before antenemo mundu. Before ante mundu. After tarvata. Between madhyalo. Next third one here, inside and outside, before, after. Next one here also same, inside. Here this girl keep the books inside and some books have outside, means inside antenemo lopala, outside means baita. Next here heavy and light, big and small. Heavy అంటేనేమో weight ఎక్కువగా ఉంటేనేమో heavy అంటారు, weight తక్కువగా ఉంటేనేమో light అంటారు. Big and small, here also పెద్ద size పెద్దగా ఉంటేనేమో big, size తక్కువగా ఉంటేనేమో small. Okay, now see here, this one math lab activity. Okay, we are going to wind up the class. We meet next class with another topic. Till then, bye.